యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొదటి 18 వచనాలు బిలీవర్స్ అండ్ దేర్ బ్యాటిల్స్, విశ్వాసులు వారు ఎదుర్కొనేటటువంటి పోరాటాలలో రెండు ఉన్నాయి. మళ్ళీ ఒకటి విశ్వాసమునకు కలుగు పరీక్ష, రెండవది విశ్వాసులు ఎదుర్కొనే శోధనలు. పరీక్షలలో నిలబడాలి, శోధనలు జయించాలి. దానికి దేవుడిచ్చేటటువంటి జ్ఞానము అవసరం. రెండవది బిలీవర్స్ అండ్ దేర్ బైబుల్. బిలీవర్స్ అండ్ దేర్ బైబుల్ 19వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, మీరు కేవలము వాక్యాన్ని వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. దేవుని యొక్క వాక్యమును విని దాని చొప్పున మనం జీవించాలి అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయముగా అక్కడ దేవుని వాక్యమును విని గైకొని లోబడేటటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తూ వచ్చాడు. మూడవ విషయము, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, బిలీవర్స్ అండ్ దేర్ బ్రదర్స్. బిలీవర్స్ అండ్ దేర్ బ్రదర్స్, విశ్వాసులు వారి సహోదరులు. విశ్వాసులు వారి యొక్క సహోదరులు. ఈ మాటలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బిలీవర్స్ అండ్ దేర్ బ్యాటిల్స్, బిలీవర్స్ అండ్ దేర్ బైబుల్, బిలీవర్స్ అండ్ దేర్ బ్రదర్స్. చూడండి, నా సహోదరులారా, ఈ మాట చాలా కామన్ గా యాకోబు భక్తుడు ఈ యొక్క అధ్యాయం అంతట్లో వాడటం మనం చూస్తాం. 2వ వచనంలో నా సహోదరులారా అన్నాడు. 19వ వచనంలో నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో నా సహోదరులారా అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 5వ వచనంలో నా ప్రియ సహోదరులారా, 14వ వచనము నా సహోదరులారా, 3వ అధ్యాయము నా సహోదరులారా, అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, నా సహోదరులారా. ఆ మాట ఏదో పలకటానికి బాగుందనో రాయడానికి బాగుందనో రాయలేదు ఆయన. రియల్లీ ఆ మాట పలుకుతున్నప్పుడు he meant it and he really lived it. మనమందరము సహోదరులము. we are all one family. ఈ మాటని మనము కేవలము చెప్పుకోవటమే కాదు, ప్రతి పరిస్థితిలో జీవించటం అనేది, జీవిత విధానంలో ఆ సహోదరత్వము అనేది కనబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. we are brothers, we are సిస్టర్స్, నా సహోదరులారా. అక్కడ ఈయన యెరూషలేములో ఉన్నటువంటి ఆది సంఘానికి ఈయన పెద్ద, ఈయన ఒక బిషప్. అంతేకాకుండా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. నేను అపోస్తలుడును, మీరు కేవలము విశ్వాసులు అన్నట్లుగా చెప్పట్లేదు. నేను బిషప్ని, మీరు కేవలం బిలీవర్స్ అని చెప్పట్లేదు. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుని, మీరు కేవలము ఇదిగో ఇప్పుడు రక్షించబడినటువంటి వాళ్ళు సంఘస్థులు అని చెప్పట్లేదు. ఆయన ఎవరైనా ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ సహోదరుడును, మీరు నా సహోదరులు. దిస్ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అప్పగించిన రెస్పాన్సిబిలిటీస్ వేరువేరుగా ఉంటాయి, కానీ దేవునిలో మన రిలేషన్షిప్ మాత్రం మారదు ప్రియులారా. We may be different in responsibilities. We may be different in our responsibilities and the works we do. మనం చేసే పనుల్లోనూ అప్పగించబడిన బాధ్యతల్లోనూ వ్యత్యాసం ఉండొచ్చేమో, కానీ సంబంధంలో మాత్రము ఏ విధమైన వ్యత్యాసం ఉండడానికి వీలు లేనే లేదు. అందుకనే ఈ పత్రికలో అన్నిసార్లు నా సహోదరులారా, నా సహోదరులారా అని ఆయన అడ్రస్ చేయటము మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ చదవబడిన వాక్య భాగములో సహోదరులుగా ఉన్నటువంటి మన మధ్య ఒక పాపము ఏలుబడి చేసే అవకాశం ఉంది. ఒక పాపము మనలో తెలియకుండానే చొరపడి ఆ సహోదరత్వాన్ని పాడు చేసేటటువంటి ప్రమాదం ఉంది. దాన్ని ఈ మొదటి 13 వచనాల్లో ఆయన అడ్రస్ చేస్తా ఉన్నాడు. అది ఏంటంటే ద ప్రాబ్లం ఆఫ్ పార్షియాలిటీ, ద ప్రాబ్లం ఆఫ్ ఫేవరిటిజం. దీన్ని ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, మహిమా స్వరూపియగు
మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. తెలుగు భాషలో మొహమాటం అన్నటువంటి మాటకి మనకి వేరొక భావం ఉంటది. తర్వాత పక్షపాతము అన్న మాటకి వేరొక భావం ఉంటది. నిజానికి ఇది ట్రాన్స్లేషన్ పక్షపాతము గలవారై ఉండకుడి అని రాయాల్సింది. ఎందుకంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే పక్షపాతము, మొహమాటము కంటే ఇంకొంచెం పెద్దదది. పక్షపాతము గలవారై మీరు ఉండకుడి. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసం విషయంలో మీరు పక్షపాతము గలవారై ఉండకుడి. మనుషులను బట్టి, వాళ్ళ ఫేస్ వాల్యూని బట్టి, వాళ్ళ సామాజిక స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి, వాళ్ళకున్నటువంటి విద్యను బట్టి, వాళ్ళు చేసే ఉద్యోగాలను బట్టి, వారి యొక్క స్కిన్ కలర్ను బట్టి, లేకపోతే మనుషులలో వాళ్ళకున్నటువంటి ఒపీనియన్ బట్టి మీరు వారిని ట్రీట్ చేయాల్సిన అవసరము లేదు, చేయకూడదు. ఈస్ టాకింగ్ అబౌట్ అ సిన్ ఆఫ్ పార్షియాలిటీ, అ సిన్ ఆఫ్ ఫేవరిటిజం. చూడండి 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులు అని తీర్చబడి పాపము చేయవారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమును బట్టి మీరు అపరాధులు అని తీర్చబడి పాపము చేసిన వారగుదురు. ఇది ఎంత సీరియస్ అంటే దీనిని పాపము అంటున్నాడు. దిస్ ఈస్ అ సిన్ ఆఫ్ ఫేవరిటిజం, సిన్ ఆఫ్ పార్షియాలిటీ. ఈ 13 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ పక్షపాతము అనేటువంటి ఈ పాపము 2 విధాలుగా అది పాపం అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే దిస్ ఈజ్ సిన్ అగైన్స్ట్ ద లార్డ్. ఇట్ ఈస్ అ సిన్ అగైన్స్ట్ ద లార్డ్. అది మహిమా స్వరూపియగు మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క విశ్వాసమునకు వ్యతిరేకమైనది, లేకపోతే ఇది దేవునికి వ్యతిరేకముగా చేసేటువంటి పాపము, సిన్ అగైన్స్ట్ ద లార్డ్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 8 నుంచి 13 వరకు, మొదటి 7 వచనాది 8 నుంచి 13 వరకు కనుక మనం చూసినట్లయితే పార్షియాలిటీ ఇస్ అ సిన్ అగైన్స్ట్ ద లా. అగైన్స్ట్ ద లార్డ్ మొదటి 7 వచనాలు, అగైన్స్ట్ ద లా దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి ఇది వ్యతిరేకమైనది. సో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటి 7 వచనాలు పక్షపాతము అనేది మహిమా స్వరూపకు మన దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము. పక్షపాతము అనేది దేవుడిచ్చినటువంటి మహా ఆజ్ఞ అయినటువంటి ధర్మశాస్త్రానికి, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పాపము. దీన్ని మనము ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే మహిమా స్వరూప్యగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసం విషయంలో మీరు మొహమాటం కలవారై ఉండకుడి అంటున్నాడు. అంటే ఇది దేవునికిని, ఆయన చూపించినటువంటి విశ్వాసమునకు, మనము వెంబడిస్తున్నటువంటి విశ్వాస మార్గానికి ఇది వ్యతిరేకమైనది అన్న విషయాన్ని ఈ మాటలో మనకు తెలియచేస్తా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందో చూడండి. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏమి లేదట? పక్షపాతము లేదు. ఆయన పరిసయ్యుడైనటువంటి ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేముతో మాట్లాడినా, పాపాత్మురాలైనటువంటి సమరయ స్త్రీతో మాట్లాడినా ఆయన రెస్పెక్టబుల్ గానే మాట్లాడాడు. ఈయనేమో పరిసయ్యులకు పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ఆమెమో పాపాత్మురాలు. వారిద్దరితో ఆయన మాట్లాడినప్పుడు వారిని చూసే విధానంలో కానీ, వారితో మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళని సంబోధించేటువంటి ఆ యొక్క సంభాషణలో కానీ, వాళ్ళని ట్రీట్ చేసిన విధానంలో కానీ ఆయన పక్షపాతము కానీ, ఫేవరిటిజం కానీ, పార్షాలిటీ చూపించలా. సమాజముగా ఆమె పాపాత్మురాలు, సమాజంలో ఈయనేమో పరిశుద్ధుడు, నీతిమంతుడు, పరిసయ్యుడు. కానీ యేసయ్య వాళ్ళిద్దరిని చూసినప్పుడు రక్షకుడు అవసరమైన పాపులుగానే చూశాడు. వారికి ప్రేమతో సొల్యూషన్ చెప్పాడు. ఆయన సమాజ మందిరపు అధిపతి అయినటువంటి యాయీరుతో మాట్లాడిన, రక్తస్రావము గల రోగము కలిగినటువంటి ఆ యొక్క స్త్రీతో నడి రోడ్డు మీద మాట్లాడిన ఆయన ప్రేమతోనే మాట్లాడాడు. ఆయన మాటలలో, ఆయన యొక్క సంబోధనలో వారికి అవైలబుల్ గా ఉండే విషయంలో, వారిని అప్రోచ్ చేయని విషయంలో ఆయన పక్షపాతం అనేది ఎక్కడా
చూపించలేదు ప్రియులారా. దేవునికి పక్షపాతము లేదు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారంటే పడని వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఎప్పుడు తప్పులు పట్టుకోవాలి అని చూసినటువంటి శాస్త్రులు పరిసయ్యులు కూడా చెప్పారు ఆయన గురించి. చూడండి 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోహమాటము లేనివాడు అనియు మేమెరుగుదము. ఎవరు చెప్తున్న మాటలండివి? పరిసయ్యులు, శాస్త్రులు అంటున్నారు యేసు ప్రభువును చూసి, అయ్యా, నువ్వు బోధించే బోధ మాకు నచ్చకపోయినప్పటికీ ఆ బోధ మాత్రం మీరు ఎట్లా చేస్తున్నారు? మీరు సత్యమనే బోధించేవాడు అనియు, ఆ సత్యాన్ని నిర్మోహమాటముగా పక్షపాతము లేకుండా నువ్వు బోధిస్తున్నావని మాత్రం మేము చెప్పగలమంటున్నాడు. వాట్ ఏ టెస్ట్ మనీ ఇట్ ఈస్. ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలుగా మనము ప్రత్యేకంగా సంఘములో సహోదరులుగా మనము మొహమాటము కానీ, పక్షపాతము కానీ, ఫేస్ వాల్యూని బట్టి వారిని రికగ్నైజ్ చేయటము, వాళ్ళకి ఆ ఆనర్ని ఇవ్వడము, మరి కొంతమందిని చిన్న చూపు చూడటం అనేది అది భయంకరమైన పాపము. అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. వై ఇట్ ఈస్ సిన్? ఎందుకు అది పాపం అంటే, మొట్టమొదటిగా దేవునికి పక్షపాతము లేదు. ఈ విషయాన్ని భక్తుడైనటువంటి పేతురు కూడా చెప్తున్నాడు. ఆ మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చూసినట్లయితే పేతురు భక్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యము చూడండి. 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఈ మాట ఆయన చెప్పడానికి దేవుడు ఎంత పని చేయాల్సి వచ్చిందో తెలుసా మీకు? ఈ మాట ఆయన నోట నుండి పలికించటానికి దేవుడు పక్షపాతి కాడన్న సంగతి ఆయనకి తెలిసింది, కానీ పేతురు మాత్రం పక్షపాతే, యూదుల పక్షపాతి అన్నమాట. ఈయన యొప్పేలో సీమోనుడి చర్మకారుడి అంట ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చి, ఆ దర్శనంలో ఒక దుప్పటిని చూపించి, ఆ దుప్పటిలో అనేక జంతువుల్ని, ప్రాకే జంతువులు అన్నిటిని చూపించి, నువ్వు లేచి వాటిని చంపుకొని తినమంటే ఈయన అంటున్నాడు, నిషిద్ధమైన దాన్ని నేను తిననంటున్నాడు. నిషిద్ధమైన దాన్ని నేను ముట్టుకొనను. ఇట్ ఈస్ అన్హోలీ, అన్క్లీన్, అన్క్లీన్, అన్క్లీన్ అంటా ఉన్నాడు. 3 సార్లు దేవుడు అదే మాట చెప్పినప్పుడు ఆయనకి ఏదో అర్థమైంది. దేవుడు నాకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. గాడ్ ఈస్ కమ్యూనికేటింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ విజన్. అర్థమవుతూ ఆలోచిస్తున్న సమయంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకోసం క్రింద 3 మనుషులు వెయిట్ చేస్తున్నారు, నువ్వు వారితో పాటు వెళ్ళు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళమన్నారు. ఇంతకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? కొర్నేలి ఇంటి దగ్గర నుంచి. ఈ కొర్నేలి ఎవరు? ఇటలీ పటాలమునకు శతాధిపతి, అంటే రోమన్ సెంచూరియన్. ఇప్పటి వరకు ఈ పేతురు అన్యజనుడి ఇంట వెళ్ళటము గాని, వారింట ప్రవేశించటము గాని, వారింట భోజనం చేయటము కానీ లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ దైవజనుడు, ఈ పేతురు, దేవుని యొక్క రాజ్యం యొక్క తాళపు చెవులు పట్టుకున్నటువంటి ఈయన సువార్తను ప్రకటిస్తున్నాడు, కానీ సువార్తను జీవించట్లేదు. సువార్తను ప్రకటిస్తున్నాడు, కానీ తను ప్రకటిస్తున్న సువార్త ప్రకారము ఇతడు బ్రతకట్లా. ప్రియమైన వారులారా, మన యొక్క జీవితాల్లో కూడా బయటికి కనబడటానికి మనం చాలా బాగానే ఉంటాం, కానీ అందరూ కలుసుకున్నప్పుడు పైపైకి ప్రైజ్ లార్డ్లు బాగానే చెప్తాం, కానీ లోపల హృదయం లోతుల్లో మేము అది, వీళ్ళు ఇది, మేము అది, వీళ్ళు ఇది అనేటువంటి స్వభావము నరాల్లో ఇంకా పాకుతూనే ఉంది. వైరస్ లాగా అది లోపల ఇంకా చొరబడి ఉన్నది. మన బాడీలో కొన్ని వైరస్లు ఉంటాయట. ఆ వైరస్లు ఎలా ఉంటాయి తెలుసా? స్లీపింగ్ స్టేట్ లో ఉంటాయట. అంటే అది స్లీపింగ్ స్టేట్ లో ఉన్నంత వరకు నీకు ప్రమాదం లేదు, కాబట్టి హెల్తీగానే ఉంటాం, బాగానే ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ లోపల ఒక వైరస్ ఉంటుంది, అది స్లీపింగ్ స్టేట్ లో ఉంటుంది. స్లీపింగ్ స్టేట్ లో ఉందంటే అర్థం ఏంటో తెలుసా? మేల్కోవడానికి అవకాశం ఉంది అని అర్థం. అది దానికి అవకాశం వచ్చినప్పుడు మేల్కొంటది. మేల్కొన్నప్పుడు ఒక్కసారిగా అగ్రెసివ్ గా బాడీ మీద అటాక్ చేస్తుంది. ఈ కులం అనే వైరస్
చాలా మంది విశ్వాసుల జీవితంలో ప్రస్తుతానికి అది స్లీపింగ్ స్టేట్లో ఉంది. అంటే దాని అర్థం లేదని కాదు ప్రియులారా, ఉంది, లోపల ఉంది. కానీ ఏ స్టేట్లో ఉంది? స్లీపింగ్ స్టేట్లో ఉంది. అది అవకాశం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క విశ్వాసమునకు ఇది సంబంధించింది కానే కాదు ప్రియులారా. ఎందుకు కాదో చూడండి జాగ్రత్తగా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. ఈ విశ్వాసము ప్రభు అయిన మహిమా స్వరూపియగు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క విశ్వాసము విశ్వాసులమైన నీకు నాకు ఏమి నేర్పిస్తుందో మరొకసారి విందాం, మరొకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25 నుంచి 28వ వచనం వరకు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమై ఉన్నామంటే మనమందరము విశ్వాసం విషయమై, లుక్ ఎట్ దిస్, మనం ఏం మాట్లాడుకుంటున్నాము? మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసం ఏంటి? విశ్వాస ప్రమాణం ఏంటి? అయ్యా, మీరు నమ్మే విశ్వాస ప్రమాణం ఏంటి అని లోకం అడుగుతుంది. మేము నమ్మే విశ్వాస ప్రమాణం ఇది అని వాళ్ళు చెప్తున్నారు. లోకం ఏమంటుందంటే, అయ్యా మేము నమ్మే విశ్వాస ప్రమాణం ఏంటో చెప్పమంటారా? బ్రహ్మన్ అంటే సృష్టికర్త కొంతమంది తలలో నుంచి పుట్టించాడు, కొంతమంది భుజాల నుంచి పుట్టించాడు, కొంతమందిని పొట్టలో నుంచి పుట్టించాడు, మరి కొంతమంది కాళ్ళలో నుంచి పుట్టించాడు. అది మా విశ్వాస ప్రమాణము, దాన్ని మేము నమ్ముతున్నాం, దాని ప్రకారం మేము జీవిస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, మరి మీ విశ్వాస ప్రమాణం ఏంటి అని అడుగుతున్నారు. మనం ఏం చెప్తున్నామో తెలుసా? మా విశ్వాస ప్రమాణం ఏంటంటే, దేవుడు ఆది దంపతులైన ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆ ఆదాము అవ్వల ద్వారానే సమస్త మానవాళిని ఒక మనుషుని ద్వారా ఇదిగో సమస్తమైనటువంటి ఈ యొక్క జనాంగాన్ని అందరినీ ఆయన సృష్టించాడు. కాబట్టి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు అయి ఉన్నారు. మేమందరము కూడా దేవుని పిల్లలము, ఒక ఇంటి వారము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారము, మేమందరము క్రీస్తును ధరించుకున్న వారము. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదము లేదు. మేమందరము క్రీస్తులో ఒక్కటే. ఇది నా విశ్వాస ప్రమాణము. ఇది మాకు దేవుని వాక్యము బైబిల్ నేర్పించిన విశ్వాస ప్రమాణము. యేసు క్రీస్తులో మేమందరము, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, లేకపోతే ఆ కులమని లేదు, ఈ కులమని లేదు, ఆ జాతి అని లేదు, ఈ జాతి అని లేదు. మేమందరము యేసు క్రీస్తులో ఏకం అయి ఉన్నాము. ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొంది ఉన్నాము. మేమందరము క్రీస్తును ధరించుకున్న వారము. అది నీ విశ్వాస ప్రమాణమైతే ఆ విశ్వాస ప్రమాణం ప్రకారం మనం బ్రతుకుతున్నామా? రెండవ మాట చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పౌలు భక్తుడు అంటున్నాడు, సనాతన యూదుడైనటువంటి పౌలు, యూదా మత ప్రవిష్టుడైనటువంటి పౌలు, తన మతము కొరకు ఇతరులను చంపడానికైనా తను చచ్చిపోవడానిక సిద్ధపడినటువంటి ఇలాంటి భయంకరమైన మత ప్రవిష్టుడైనటువంటి ఈ పౌలు మారు మనసు పొందిన తర్వాత, సువార్తను అంగీకరించిన తర్వాత, మహిమా స్వరూపియగు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాస ప్రమాణం ఏంటో తనకి తెలిసిన తర్వాత, ఆ భయంకరమైనటువంటి పాపులు అని పిలువబడే కొరింథీలో ఉన్నటువంటి సంఘ సహోదరులతో తనను కూడా కలుపుకొని మనమందరము అంటున్నాడు. మనమందరము, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, స్వతంత్రుడని, దాసుడని ఏ భేదము లేదు. అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఆ ఒక్క ఆత్మని పానము చేసినాము. ఒక్క బల్ల దగ్గరికి వచ్చి మనమందరము కూర్చొని ఒక్క పాత్రలోనిది, ఇదిగో ఒక్క రొట్టెలోనిది విరిచి ఆ పాత్రను పుచ్చుకొని మనం పానం చేస్తా ఉన్నామంటే దాని అర్థం ఏంటో ఎప్పుడైనా గ్రహించారా? ఎరిగిన వారుగా, గ్రహించిన వారుగా పాలిభాగస్తులు అవుతున్నామా?
వన్ టేబుల్, వన్ ఫ్యామిలీ, వన్ ఫాదర్, వన్ మీల్. ఒక ఇంటిలో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి. నలుగురు పిల్లలు, ఒక పిల్లవాడికేమో మమ్మీ బంగారం ప్లేట్ పెట్టింది, ఇంకొక పిల్లవాడికేమో వెండి ప్లేట్ పెట్టింది, ఇంకొక పిల్లవాడికేమో స్టీల్ ప్లేట్ పెట్టింది, ఇంకొకటికేమో ఇస్త్రాకేసింది. ఏంటి మమ్మీ ఇది అంటే, ఏంటేంట్రా నువ్వు తక్కువ అడివి ఈడెక్కువ అని చెప్పింది. సాధ్యమవుతుందా అది ఇంట్లో? సాధ్యమవుతుందండి అది ఇంట్లో? వన్ టేబుల్, వన్ ఫ్యామిలీ, వన్ మీల్, బికాజ్ వన్ ఫాదర్. దట్ ఈస్ దిస్ టేబుల్ మీన్స్. దానికి నువ్వు ఎస్ అని చెప్తేనే ఈరోజు బలలో చేయవేయి, లేకపోతే మానే. ఆ కన్విక్షన్ ఇలా వచ్చే వరకు ఎస్ అని చెప్తే, ఆ కన్విక్షన్తో, ఆ విశ్వాస ప్రమాణమును ఎరిగిన వారముగా, ఆ సత్యమును అంగీకరించిన వారముగా, యోగ్యముగా ఈ బలలో చేయవేద్దాం. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఇంకొచ్చి ముందుకెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఏంటి ఈ మహిమా స్వరూపయగు ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన విశ్వాసము ఏంటి? 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇద్దరు అంటున్నారు. ఎవరు వీళ్ళిద్దరు? యూదులు, అన్యజనులు. యూదులకు అన్యజనులకు మధ్య వాళ్ళు మందిరం కట్టుకున్నప్పుడట మధ్య గోడ కట్టారు. మందిరములో మధ్య గోడ ఉంది. ఈ మధ్య గోడకు అవతల మాత్రమే అన్యజనులు ఉండాలి, యువతల యూదులు ఉండొచ్చు. ఆ మధ్య గోడను పడగొట్టేశాడట. వీరిద్దరికి మధ్య విరోధం ఉన్నది, సమాధానం లేదు. ఆ సమాధానమును తీసుకురావడానికి ఆయనే సమాధాన కారకుడయ్యాడట. వీరు అనుకుంటున్నారు మాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మేము గొప్ప వాళ్ళము, వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఆ అధములు అని చెప్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ ధర్మశాస్త్రము కలిగిన విధిరూపకమైన ఆజ్ఞల కట్టడలను ఆయన తన శరీరమందు వాటిని కొట్టివేశాడట, రక్తంతో కడిగి వేశాడట. యూదుడు ధర్మశాస్త్రము కలిగిన అతనికి ప్రయోజనమేమి లేదు, అన్యజనుడు ధర్మశాస్త్రం లేకపోయినను అతనికి పొందిన నష్టమేమీ లేదు. యూదుడు సున్నతి పొందినను అతనికి కలిగిన ప్రయోజనమేమి లేదు, అన్యజనుడు సున్నతి పొందకపోయినను అతని పొందిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వీడికి రక్షకుడు కావాలి, వీడికి రక్షకుడు కావాలి. వీడు పాపి, వీడు పాపి. ఈయన రక్షకుడు ఇద్దరికి అయ్యాడు. వీరిద్దరిని ఒక్క నూతన పురుషునిగా ఆయన చేసి తండ్రిని దేవునితో సమాధాన పరిచాడు. ఆయనే మన సమాధాన కర్త, ఆయనే మన సమాధానం. హీ ఈజ్ అవర్ పీస్ అండ్ హీఈస్ అవర్ పీస్ మేకర్. ఇది విశ్వాస ప్రమాణం. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసము విషయంలో మీరు మోమాటము అంటే ఏంటి? పక్షపాతము కలవారై ఉండకుడి. వాట్స్ ద ప్రాబ్లం హియర్? ఇక్కడ ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తున్నాడు. మందిరం ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతూ ఉండగానే ప్రశస్త వస్త్రములు ధరించుకొని మంచి అధికారపు ఉంగరం, ఏ ఉంగరం ఇది? ముద్రపు ఉంగరం, అధికార ఉంగరం పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడట. ఆయన చూసి చూడగానే పాస్టర్ గారు వాక్యం చెప్పటం మానేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట ఆయన్ని ఆహ్వానించడానికి. ఆయన ఆహ్వానిస్తుంటే అందరు లేచి నిలబడ్డారంట. మ్యూజిక్ వాయించే వాళ్ళు మ్యూజిక్లు వాయించటం, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొట్టడం. ఆయనకు రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టారట. ఈలోపు ఆయన వాక్యం చెప్తా ఉంటే దరిద్రుడు ఒకడు వచ్చాడట.
చిరిగిపోయిన వస్త్రాలు, మురికి వస్త్రములు ధరించుకొని ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పడం అనేది రైట్ అని అక్కడ కూర్చోమని చెప్పు. అక్కడ నుంచి ముందుకు రానిద్దు. ఆడు ఆకారం, ఆడ కంపు. ఇక్కడ ఉంది ఎవరింతకి? ఫ్రంట్ లైన్లో ఎవరున్నారు? అది కాంటెక్స్ట్. ఇప్పుడు యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి నేనెవరు? నీ సహోదరుడు. చిరిగిపోయిన వస్త్రము ధరించుకొని వచ్చినటువంటి ఆ దరిద్రుడు ఎవరు? నీ సహోదరుడు. దిస్ ఈజ్ ద కన్విక్షన్. బయటికి వెళ్ళిన తర్వాత ఈయన ఆఫీసర్, బయటికి వెళ్ళిన తర్వాత ఆయన బెగ్గర్. He may be a billionaire outside, he may be the beggar on the streets, but in the house of God, ఇద్దరు సహోదరులు. They were equal in the sight of God. దేవుని దృష్టిలో, దేవుని దృష్టి కోణములో వారిద్దరూ కూడా తన స్వరూపమందు, తన పోలిక చొప్పున, తన ఇష్ట ప్రకారము, తన చేతులతో తాను సృష్టించుకున్నటువంటి వారిద్దరు తన రక్తంతో కడిగాడు వాళ్ళిద్దరిని. ఈ యొక్క పెద్ద మనిషిని రక్షించడానికి ఆయన సిలువ వేయబడాల్సి వచ్చింది. ఇదిగో లోకరీతిగా, సమాజపరముగా ఎందుకో పనికిరానిటువంటి వాడిని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క బెగ్గర్ని రక్షించడానికి కూడా ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. వీరిని రక్షించడానికి దేవుడు ఎంత వెల అయితే చెల్లించాడో, అతన్ని రక్షించుకోవడానికి దేవుడు అంతే వెలను చెల్లించాడో. దే బోత్ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈయనకు డబ్బు ఉంది కాబట్టి ఈయన నాకు కృప అవసరం లేదని చెప్పడానికి వీలు లేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే ఆ వ్యక్తి, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాడు. సంఘములో ఈ దృష్టికోణం చాలా ఇంపార్టెంట్. గౌరవించొద్దని కాదు, రెస్పెక్ట్ చేయొద్దని కాదు, బట్ పార్షియాలిటీ, భేదాభిప్రాయము చాలా ప్రమాదకరం ప్రియులారా. ఎందుకని ఈ విధమైన ఫేవరెటిజం మనం చూపించకూడదు? వాట్స్ ద ప్రాబ్లం? ఫేవరెటిజం, పార్షాలిటీ. వై ఇట్ ఈస్ సిన్? ఎందుకు అని కనుక మనం చూసినట్లయితే 4వ వచనం చదవండి. 4వ వచనంలో, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని. పార్షాలిటీ ఏం తీసుకొస్తుందో తెలుసా? డివిజన్స్ ఇన్ ద చర్చ్. ఈ పక్షపాతము, ఈ మొహమాటము పాపము అంటున్నాడు. ఎందుకయ్యా అంటే మొట్టమొదటి కారణం భేదములు పుట్టించును. ఇట్ బ్రింగ్స్ డివిజన్స్ ఇన్ ద చర్చ్. ప్రియులారా, క్రీస్తు శరీరము విభజించబడి ఉన్నదా? ట్రైన్ జర్నీలో లాగా ఇది జనరల్ కంపార్ట్మెంటు, ఇది స్లీపర్ కంపార్ట్మెంట్, ఇది ఏసీ కంపార్ట్మెంట్ అన్నట్లుగా అలా ఏమన్నా ఉన్నదండి చర్చ్లో? చెప్పండి. క్రీస్తు శరీరము విభజించబడి ఉన్నదా? ఎప్పుడైతే సంఘములో ఈ విధమైనటువంటి పార్షాలిటీ అనేది మన హృదయంలో, మన మనస్సులో కనిపిస్తూ ఉంటుందో, చర్చ్లో డివిజన్ స్టార్ట్ అవుతాయి, చర్చ్లో పార్టీలు స్టార్ట్ అవుతాయి, చర్చ్లో గ్రూపిజం స్టార్ట్ అవుతాయి. ఇదిగో మేమందరము కూడా ఒకే రకమైనటువంటి సామాజిక స్థితి కలిగిన వాళ్ళము, మమ్మల్ని ఎట్లాగో మీరు చిన్న చూపు చూస్తారు కాబట్టి మేమందరం ఒక పార్టీ పెట్టుకుంటాం. బయటికి కనపడవు జెండాలు, కానీ హృదయంలో ఉంటాయి. బయటికి కనపడవు పార్టీలు, అక్కడ ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ ఆ పార్టీలు నడిపిస్తూ ఉంటారు, మళ్ళీ సంఘంలోనే ఉంటారు. మళ్ళీ ఇంకొక గ్రూప్ స్టార్ట్ అవుద్ది, మేమంతా ఒక సామాజికమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళము కాబట్టి మేము ఒక పార్టీ పెట్టుకుంటాం, మేమే మీటింగ్లు పెట్టుకుంటాం, మేమే ఈటింగ్లు చేసుకుంటాం, మేమే అందరం కలుస్తాం, మేమే మాట్లాడుకుంటాం, అంతా మేమే చేసుకుంటాం. ఎందుకంటే మిగతా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళకి ఒక నాయకుడు అవుతాడు, ఈయనకు ఒక జెండా, ఈయనకు ఒక ఎజెండా. మళ్ళీ క్రీస్తు శరీరము ముక్కలవుతుంది. పాపం, partiality is a deadly sin in the body of Christ because it divides the body of Christ. రెండవది కనుక మనం చూసినట్లయితే 6వ వచనం చదవండి. అయితే మీరు దరిద్రులను అవమానపరుతురు. రెండవది అంటే తెలుసా? డిఫైయింగ్. మొట్టమొదటిది డివిజన్, భేదములు. రెండవది అంటే తెలుసా? డిఫైయింగ్. డిఫైయింగ్ అంటే అవమానపరచటము.
ఒకరినేమో ఘనపరచటము, ఇంకొకరినేమో అవమానపరచటము. ఎక్కడా? మాటల్లో కాదు. జాగ్రత్త వినండి, మాటల్లో కనపడవు. అందరికీ ప్రైజ్ లాడే చెప్తాం, అందరికీ నవ్వుతూనే చెప్తాం, అందరికీ బాగున్నారని చెప్తాం. కానీ మన యొక్క హృదయములో, మన మనస్సులో ఇవి ఉంటాయట. ప్రియమైన వారలారా, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. దేవుని వాక్యము సూటిగా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ఒక లేజర్ బీమ్ లాగా, ఒక ఎక్స్రే రే లాగా, ఇదిగో మన హృదయాల్ని అది మొత్తం స్కాన్ చేసి మన కళ్ళ ముందుకు తీసుకొస్తా ఉన్నప్పుడు మనం యథార్థంగా పరీక్ష చేసుకుందాం. హృదయ అంతరంగములో ఉన్నదాన్ని బయటికి తీద్దాం. లేకపోతే మనకి ప్రమాదం, మనమున్న సంఘానికి ప్రమాదం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఇది. డివిజన్, 2 డిఫైన్. 4వ వచనంలో ఇంకొక మాట అంటాడు, మీరు మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేదురు. డిస్ప్యూట్స్, ఇట్ బ్రింగ్స్ ద డిస్ప్యూట్స్. భేదాభిప్రాయాలు, విమర్శలు, కలహాలకి దారి తీరుస్తాడు అది. కాబట్టి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అనేదాన్ని ఇక్కడ కనుక చూసినట్టు 5వ వచనంలో చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడు తెలుసా? లుక్ ఎట్ గాడ్స్ ఎలక్షన్ అంటున్నాడు. దేవుని దృష్టికోణంలో చూడు, దేవుని యొక్క కళ్ళతో చూడు. ఈ లోకములో దరిద్రులు అని పిలువబడినటువంటి వారిని తాను సిద్ధపరిచినటువంటి, ప్రేమించిన వారికి ఆయన సిద్ధపరిచినటువంటి నిత్యత్వములో వారిని భాగ్యవంతులుగా దేవుడు ఉండుటకు వారిని పిలవలేదా? పిలుపు, ద కాల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సేమ్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నిన్నే నా పిలిచింది, వాళ్ళని పిలవలేదా? దేవుడు నీ కోసమైనా ప్రాణం పెట్టింది, వారి కొరకు ప్రాణం పెట్టలేదా? దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క పిలుపును చూడండి. దే ఆర్ ఇన్ ద చాయిస్ అండ్ ఎలక్షన్ ఆఫ్ గాడ్. ఈ లోక దృష్టిలో ధనవంతులైన వారు దేవుని దృష్టిలో దరిద్రులు అయిపోయారు. ఈ లోకము దృష్టిలో దరిద్రులైన వారు దేవుని దృష్టిలో ధనవంతులు అవలేదా? క్వశ్చన్ నెంబర్ 1. 4 క్వశ్చన్లు వేశాడు ఇక్కడ. దీన్ని ఎందుకు నువ్వు చూడట్లేదు? దేవుని దృష్టికోణంలో నువ్వెందుకు ఈ విషయాన్ని ఆలోచించట్లేదు? దేవుని యొక్క దృష్టికోణంలో మనం చూసినప్పుడు ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్. ప్రియమైన వారలారా, మనలో గర్వములు, అతిశయాలు ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. 3 ఉన్నాయి అతిశయాలు ఈ లోకంలో. ఏం చెప్పండి? మొట్టమొదటిది, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడట. రెండవది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడట. ఇంకొకడు శూరుడు తన పరాక్రమ కార్యాలను బట్టి అతిశయిస్తున్నాడట. దేవుడు ఏమంటున్నాడు? అతిశయించేవాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడిని యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటో తెలుసా? గ్రేస్. శూరుడికి ఏం కావాలి? చెప్పాలి, గ్రేస్. జ్ఞానికి ఏం కావాలి? గ్రేస్. ఐశ్వర్యవంతుడికి ఏం కావాలి? గ్రేస్. అంతే. నువ్వు జ్ఞానవంతుడువా? ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, నేను ఏమై ఉన్నానో నీ కృపయ్యా అని చెప్పాలి. నువ్వు ఐశ్వర్యవంతుడువా? ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపయ్యా అని చెప్పాలి. నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన శూరుడువా? ఏం చెప్పాలో తెలుసా? నేను ఏమై ఉన్నానో అది నీ కృపేనయ్యా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి, పరాక్రమశాలి తన పరాక్రమ శౌర్యమును బట్టి అతిశయించడానికి వీలులేదు. గుర్రములను బట్టి, నరులను బట్టి అతిశయించడానికి వీల్లేదు. ప్రియులారా, ఈ లోకంలో ఎంత దౌర్భాగ్యం అంటే మన బ్రతుకులు
నేను క్రైస్తవుడని చెప్పడానికి చాలా మంది సిగ్గుపడతారు తెలుసా? నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి ప్రజలు క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి సమయాల్లో, కాలాల్లో మనం జీవిస్తా ఉన్నాం. యాకోబు దేవుడినని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలేదని దేవుడు అంటున్నాడు. దేవుడు సిగ్గుపడట్లా మన దేవుడిని చెప్పుకోవడానికి. మనం సిగ్గుపడుతున్నాం మనం ఆయన పిల్లలమని చెప్పుకోవడానికి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం ఇది. చాలా మంది ఆఫీసుల్లో వాళ్ళ క్రైస్తవులన్న సంగతి అలా కలిగిసి ఇంతవరకు తెలియదు తెలుసా మీకు? చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నైబర్స్ కి మనం క్రైస్తవులన్న సంగతి తెలియదు. గప్చిప్ భక్తిది, గప్చిప్ భక్తి, ముసుగు క్రైస్తవులు. అలాంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, నేను కూడా వారి విషయంలో సిగ్గుపడతాను అన్నాడు. ఎవడైతే మనుషులు ఎదుటను ఒప్పుకోడో నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకోను. నో రివార్డ్స్, నో అవార్డ్స్, నో అక్లమేషన్, నో ప్రైజెస్. దేవుని యొక్క వాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె లోకములో ప్రకాశించమంటుంది దేవుని వాక్యం మనల్ని. దేవుని వాక్యమును చేత పట్టుకొని జ్యోతులుగా ప్రకాశించనంటే మనం దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవడానికి సిగ్గుపడతాం. దీనికి ఒక కవర్ వేసి, దాని మీద ఇంకొక కవర్ వేసి, దానికి ఒక పాలిథిన్ కవర్ పెట్టి, ఆ కవర్ని తీసుకెళ్ళి ఇంకొక బ్యాగ్లో పెట్టి అప్పుడు వెళ్తాం అనమాట బయటికి. ఏదో కింగ్ కోబ్రాను కనుక దాచిపెట్టినట్టు లోపల. ఏమి బ్రతుకులో, ఏమి బ్రతుకులో, ఏమి భక్తో ఊహించండి, ఆలోచించండి. ఇదిగో ఆయన వేసుకున్న వస్త్రాలను చూశాడు, ఆయన పెట్టుకున్న ఉంగరాన్ని చూశాడు, కాబట్టి ఆయనకి ఎక్కువ ఘనతనిచ్చాడు. అతను వేసుకున్న వస్త్రాలని, అతడు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆకారాన్ని చూశాడు. అతని పాద పీఠం కింద కూర్చోమన్నాడు, మెట్ల కింద. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయమును, దాని అంతరంగాన్ని ఆయన చూసే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత సోఫిస్టికేటెడ్గా, ఎంత కల్చర్డ్గా, ఎంత జెంటిల్గా, ఎంత మనము నాగరికంగా మనం బయటికి కనబడినా మన హృదయాలు గనుక దేవుని గణపరచకపోతే సున్నం కొట్టిన సమాధులారా అని దేవుడు మనల్ని కూడా పిలవాల్సి వస్తుంది. కాబట్టి ఏ సువార్తను మనం నమ్మానమో, ఏ సువార్తను మనం ప్రకటిస్తున్నామో, ఏ విశ్వాస ప్రమాణమును బట్టి మనము ఇది మా విశ్వాస ప్రమాణం అని చెప్పుకుంటున్నామో దాని ప్రకారము జీవించాలి. ఇది మొదటి భాగం, మొదటి 7 వచనాలు. రెండవది కనుక చూసినట్లయితే 8 నుంచి 13 వరకు చూసినట్లయితే, పార్షియాలిటీ ఈజ్ సిన్ అగైన్స్ ద లా. పార్షియాలిటీ ఈజ్ అ సిన్ అగైన్స్ ద లా. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అంటే ఇది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది ఏ విధమైన ఆజ్ఞ? ఇది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. దీన్ని ఏమని పిలుస్తారంటే ద రాయల్ లా. చెప్పండి ఏంటి? ద రాయల్ లా. ఈ రాయల్ కమాండ్ ఎందుకో తెలుసా? ఈ ఆజ్ఞ ఇచ్చింది రాజు కాబట్టి. ఇది రాయల్ కమాండ్ ఎందుకు తెలుసు? ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఎందుకంటే ఈ ఆజ్ఞ ఇచ్చింది ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రియమైన వారలారా, సంఘముగా మన అందరికీ, విశ్వాసిగా ప్రతి వ్యక్తికి ఇది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అధిపతి అయినటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సర్వాధికారియకు దేవుని నోటంలో వచ్చినటువంటి డిక్రీ. ఇట్స్ అ కమాండ్. డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆప్షన్. డోంట్ టేక్ ఇట్ యాజ్ అ చాయిస్. నో, ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ ద కింగ్. రాజు ఆజ్ఞ ఇది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నిటిలో కూడా ఇది ప్రాముఖ్యమైనదట. అందుకే ఇట్స్ రాయల్ కమాండ్.
ఎందుకో తెలుసా? ఈ ఒక్కటి కనుక నువ్వు నెరవేరిస్తే ఆజ్ఞలన్నిట్లో నువ్వు నెరవేరుస్తావట. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞలో నీకుడమై ఉన్నదన్నాడు దేవుడు. దేవుని ప్రేమించుట, నీ సహోదరుని ప్రేమించుట, ప్రేమలోనే ధర్మశాస్త్ర సారమంతా పోసాడు దేవుడు. చెరుకు గడ్డ మొత్తాన్ని కూడా పిప్పి చేసి పిండి చేసి సారం తీసి గ్లాసులో పోస్తే, ఇదండి ఈ మొత్తం 4 గడలను పిండి చేస్తే పిప్పి చేస్తే వచ్చిన జ్యూస్ ఇది అంటాం కదా. ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా మనం గనక క్రష్ చేసి మనం గనక తీస్తే ఒక గ్లాసులో పోస్తే దాన్ని ఏమంటాం తెలుసా? ప్రేమ అంటాం. దట్స్ ఆల్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇట్స్ అ రాయల్ కమాండ్. ఆ ఆజ్ఞను గనక మనం గనక తప్పిపోయినట్లయితే, నా పొరుగు వారిని నేను ప్రేమించలేనటువంటి స్థితికి గనక నేను దిగజారినట్లయితే, ప్రియులారా వినండి, నన్ను నేను చూసుకొని ఇది నా బలహీనత అని చెప్పుకోవడానికి వీల్లేదట. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వారగుదురు. అపరాధము, ఇనిక్విటీ, ట్రాన్స్గ్రెషన్, సిన్, అది పాపం. ఊరికినే ఇది నా బలహీనత అని చెప్పుకొని నువ్వు సర్దుకోవడానికి లేదట. దేవుడు రేపొద్దున నిన్ను తీర్పులో నిలబెడతాడు. ఈ ఆజ్ఞలు అన్నీ నువ్వు చేసి ఈ ఒక్క ఆజ్ఞను తప్పిపోతే ఆజ్ఞలన్నీ తప్పిపోయిన లెక్కనట. అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ లిస్ట్లో ఉంటుంది నీ పేరు. ఒక్క మార్కుతో ఫెయిల్ అయినా ఫెయిల్ లిస్ట్లోనే ఉంటది. వ్యభిచరించవద్దని చెప్పిన దేవుడే నరహత్య చేయవద్దని కూడా చెప్పాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దని చెప్పిన దేవుడే ప్రేమించమని కూడా చెప్పాడు. ఇవి 2 నేను చేస్తున్నానని బాగానే ఉన్నాను చెప్పుకున్నావు, ఇది నువ్వు చేయట్లేదు. కాబట్టి ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చి ఒక్క ఆజ్ఞను గనక నువ్వు తప్పిపోతే ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టే అన్నాడంతే. పాత నిబంధన ఆజ్ఞ ఏంటో తెలుసా? లేవీకాండం 19:18 చదవండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కోపం ఉంచుకొనక. చూడండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని ఒక మాట రాసేయచ్చు కదా. దాని ముందు 2 మాటలు రాశారు. ఏమని? కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ ప్రజల మీద వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను బట్టి, ఇంకొకటిని బట్టి, తప్పిదాలను బట్టి కోపము హృదయంలో ఉంచుకోవద్దు. కోపాన్ని హృదయంలోనే ఉంచుకొని కీడుకు ప్రతి కీడు చేయాల మనసుతో ఎలా ప్రేమిస్తావు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. ఇది పాత నిబంధన ఆజ్ఞ అయితే, క్రొత్త నిబంధన ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఎంఫసిస్ ఏంటి ఇక్కడ చెప్పండి? ప్రభువు మనల్ని ప్రేమించిన లాగున, అన్కండిషనల్లీ, కన్సిస్టెంట్లీ. ఇది అపరాధంతో కూడినటువంటి పాపం అంటున్నాడు కాబట్టి తీర్పు ఉందంటున్నాడు. చూడండి ఆ చివరి మాటలు 11, 12 వచనాలు, 12, 13 వచనాలు. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి. మాటలలో జాగ్రత్త. ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? గాడ్ విల్ టేక్ అవర్ వర్డ్స్ ఇంటూ అకౌంట్. దేవుడు మన మాటల్ని తీర్పులోకి తీసుకొస్తాడట. అయితే మన మాటలు దేవుని యొక్క వాక్యము అనేటువంటి యొక్క ఫిల్టర్లో నుంచి పాస్ చేసినప్పుడట, ఏవి కూడా మధ్యలో ఆగకుండా అన్ని ఫిల్టర్ని పాస్ అవ్వాలట. అది స్వాతంత్రమునిచ్చు నియమము ద్వారా తీర్పు చేయవారు ఏ విధంగా మాట్లాడతారో అలా మాట్లాడండి. వ్యర్థమైన మాటని నోటి రానివ్వకు. పోకిరి మాటలు మాట్లాడద్దు, సరస్సోక్తులు మాట్లాడద్దు, అబద్ధపు మాటలు మాట్లాడద్దు, ఇచ్చకపు మాటలు మాట్లాడద్దు, ఇతరులను గాయపరిచేటటువంటి తృణీకార మాటలు మాట్లాడద్దు, వారిని తక్కువ చేసి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి కించపరిచేటటువంటి మాటలు మాట్లాడద్దు. కృపావచనము క్షేమాభివృద్ధికరమైనది, ఉప్పివేసినట్లుగా కృపాసహితమైనది, అవసరాన్ని బట్టి మితముగా ప్రేమించి సత్యము చెప్పి మాట్లాడాలి. మన మాటలన్నిటికట దేవుని అనే వాక్యం అనే ఫిల్టర్ని పెడతాడంట దేవుడు, మాస్క్ పెట్టినట్టుగా. ఇప్పుడు ఆ మాటలన్నీ మనం 100 మాటలు మాట్లాడామనుకోండి, జాగ్రత్తగా వినండి, డెమాన్స్ట్రేషన్. 100 మాటలు మన నోట్లో నుంచి వచ్చినాయి అనుకోండి, ఈ వాక్యం అనే ఫిల్టర్ని దాటి 100 మాటలు బయటికి రాగలవా? దెన్ టిక్.
100 మాటలు నేను మాట్లాడాను, దేవుని వాక్యం అనే ఫిల్టర్ 50ని ఫిల్టర్ చేసేసింది, 50ని బయటికి పంపించిందంటే 50 మాటలు దేవుని వాక్యము అంగీకరించినటువంటి, దేవునికి అయిష్టమైనటువంటి మనము మాటలు మాట్లాడాము. విమర్శ ఉంటది, విమర్శ ఉంటది. దానికి మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది చదవండి, ప్రవర్తించుడి, ప్రవర్తన. మొట్టమొదటి, గాడ్ విల్ జడ్జ్ అవర్ వర్డ్స్, గాడ్ విల్ జడ్జ్ అవర్ డీడ్స్. ప్రవర్తన, మన ప్రవర్తనని దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషుడు చేసిన ప్రతి కార్యమును బట్టి, మన శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యము, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఇది వాస్తవం. మూడోది కనుక మనం చూసినట్లయితే చివరి వచనం చదవండి, 13. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. అవర్ యాటిట్యూడ్స్. పనులు చేస్తాం కానీ కనికరం ఉండదు, పనులు చేస్తాం కానీ ప్రేమ ఉండదు. సహాయం చేస్తాం, హెల్ప్ చేస్తాం, చేతులు చాస్తాం, పిడికలు విప్పుతాం, ద్వారాలు తెరుస్తాం, ఇంటికి పిలుస్తాం, దేవుని పరిచర్యలు ఇన్వాల్వ్ అవుతాం. అందులో యథార్థత, ప్రేమ, కంపాషన్ ఉండదట. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందును. Compassion is a real passion. Compassion is the true passion of love. ప్రేమలో ఉండే నిజమైన ప్యాషన్ అంటే తెలుసా? కంపాషన్. కాపరు లేని గొర్రెల వలె మనుషులు విసిగి వేసరి చెదరి ఉన్న వారిని చూసి ఆయన ఏం చేశాండి? వారి మీద కనికరపడ్డాడు, జాలి పడ్డాడు. అలాంటి హృదయం ఇవ్వమని అడుగుదాం. ప్రభువా, ఒక అభాగ్యుణ్ణి చూసినప్పుడు వారి మీద జాలి పట్ట మాకు నేర్పించాయా, తీర్పు తీర్చటం కాదు. మా సహోదరులు ఇదిగో సామాజికంగా వారు ఒక అన్ప్రివిలేజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళ గుడిసెల్లోనే ఉండొచ్చు, దాన్ని నేను ప్యాలెస్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళడము, వాళ్ళతో కూర్చోవటము, వాళ్ళున్న స్థితిలోకి వెళ్ళడము, వాళ్ళని అంగీకరించటము. మన చర్చ్లో స్కావెంజర్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళని ఎంతమంది మీ ఇళ్ళకి పిలుస్తారు? మన చర్చ్లో రోజు పొద్దున్నే లేచి ఈ యొక్క రోడ్లు ఊడ్చే స్లీపర్స్ ఉంటారే, వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళని ఎంతమంది మన ఇంట్లో జరిగే కృతజ్ఞత కూడిక తీసుకొచ్చి మీ సోఫాలో కూర్చోబెడతారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో భోజనం చేస్తారు. మన ఇంట్లో, మన సంఘములో సో కాల్డ్, ఇందాక విన్నామే, సీమోన్ అన్నాడే, అలాంటి పరిస్థితుల నుంచి రక్షించబడి మారు మనస్సు పొందినటువంటి, ఆయన రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు ఉంటే ఎంతమంది హృదయపూర్వకంగా వాళ్ళని మనం అంగీకరించగలం? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసు చూడగలిగిన ఈ దృష్టికోణము మనలో ఎంతమందికి ఉన్నది ప్రియులారా? ఒకవేళ దానికి ఆన్సర్ నో అయితే మనం ఎదగాల్సిన ఏరియాస్ ఇంకా చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యాకోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? అదే మొట్టమొదటిది, అదే ప్రప్రదమైనది, ముందు దాన్ని సరి చేసుకోండి అంటున్నాడు. లేకపోతే డివిజన్స్ స్టార్ట్ అవుతాయి, డిఫేమింగ్ వస్తుంది, డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి. దేవుడు తీర్పులోకి ప్రతిదీ తీసుకొస్తాడు. పార్షాలిటీ is a sin against the Lord. Partiality is a sin against the royal law. If it is a sin, it has its consequences. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి.